హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుగుణమ్మని చింటూని తీసుకువచ్చే రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు. షాక్ లో ప్రభావతి, మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలు అయితే రోహిణి ప్రవర్తన చూసి అసలు రోహిణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఆలోచనలో పడతాడు. పార్లర్ బ్యూటీ పార్లర్ని అమ్మేసి ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తుంది. మరి ఇంకా తను కోటీశ్వరాలా అని వీళ్ళు అంటున్నారు. మనోజ్కి జాబుకి 14 లక్షలు తీసుకొస్తానని చెప్పింది. ఇప్పుడు ఇది ఎలా చేస్తుందో కూడా చూస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అయితే రోహిణిని ఫాలో అవుతూనే ఉంటాడు. ఒకరోజు రోహిణి సుగుణమ్మకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇక ఊరికైతే బయలుదేరుతుంది. బ్యూటీ పార్లర్ కని చెప్పి తను ఉదయమే బయలుదేరడం చూసి అనుమానం వస్తుంది బాలుకి. అప్పుడు ఇక బాలు కూడా రోహిణి వెనకాలే వెళ్తాడు, రోహిణిని ఫాలో అవుతాం. అప్పుడే రోహిణి అయితే పక్కనే ఉన్న ఊర్లో పల్లెటూరులో బస్సు అయితే దిగుతుంది. ఈ పార్లర్ ఈ ఊరికి ఎందుకు వచ్చింది, తనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అయితే అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఇక బయట ఆడుకుంటున్న చింటూనైతే పలకరిస్తుంది రోహిణి. చింటూని పలకరివ్వగానే అప్పుడే అత్త వచ్చావా, నువ్వు వస్తావని అమ్మమ్మ చెప్పింది అని చింటూ అయితే రోహిణిని తీసుకొని లోపలికైతే వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే బాలు అయితే చింటూని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఒకవేళ చింటూ మన ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిన పరిచయమా, లేకపోతే చింటూకి ఈ పార్లర్ ఏదైనా పరిచయం ఉందా అని అనుకుంటూ ఉండగా ఇంతలో పక్కావిడైతే బయటికి వస్తూ ఉంటుంది, పక్కింటావిడ. అప్పుడే బాలు అయితే ఇప్పుడు ఒక బాబుని ఒక ఆమె లోపలికి తీసుకెళ్తుంది కదా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అని బాలు అయితే అడుగుతూ ఉంటే, అదేంటి బాబు వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అని అంటూ ఉంటుంది పక్కింటావిడ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో బాలు అయితే. ఏం మాట్లాడుతున్నారో పక్కింటావిడ అని అనగానే, అవును బాబు తను పక్కింటావిడే అని అంటూ ఉంటే అది విని అప్పుడే ఇంకా బాలు షాక్ అయిపోతూ, అంటే పార్లర్ ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక బిడ్డకి తల్లి ఎవరికి, చింటూకి అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. అసలు వాళ్ళిద్దరూ తల్లి కొడుకులేంటి అని అడుగుతూ ఉంటే, అదా సుగుణమ్మకి ఒక్కగానొక్క కూతురు, ఆమె భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో తన కూతురికి కూడా అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసేసింది, తన బాధ్యతని తీర్చుకుంది. కానీ రోహిణి భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. బిడ్డ పుట్టిన తరువాత అప్పటి నుంచి రోహిణి ఒంటరిగా ఉండి తరువాత తన బ్రతుకు ఏదో తను చూసుకోవాలని తనకంటూ ఒక ఆశయాన్ని పెట్టుకొని బ్యూటీషియన్ అవ్వాలని అనుకుంది. బ్యూటీ కోర్సులో జాయిన్ అయ్యి బ్యూటీషియన్ అయ్యి రాజమండ్రిలోనే ఇప్పుడు బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకుంది. అంతేకాదు రాజమండ్రిలోనే తను ఎవరినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిందని, వీళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదని అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రం వీళ్ళిద్దరిని చూడ్డానికైతే వస్తుంది, వీళ్ళు మాత్రం రోహిణిని చూడ్డానికి వెళ్ళరు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక తన పేరు రోహిణి అంటారు కానీ అసలు పేరు కళ్యాణి అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. తర్వాత బాలు అయితే ఇంటి వెనక నుంచి వెళ్లి కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు. అప్పుడే సుగుణమ్మ దగ్గర రోహిణి అయితే కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా నీ ఆరోగ్యం ఎందుకు ఇలా చేసుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా నువ్వు నన్ను ఫోన్ చేసి ఇలా రమ్మంటూ ఉంటే నాకు అక్కడ ఎంత ఇబ్బంది, అసలే బ్యూటీ పార్లర్లో అమ్మేశాను, ఆ ఇంటి తాకట్టు డబ్బులు ఇచ్చేసి బ్యూటీ పార్లర్ని అమ్మేసి ఇక్కడే పని చేసుకుంటున్నాను. సింగపూర్లో నాన్నున్నాడు, మలేషియాలో మావయ్య ఉన్నాడని ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నాకు తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతలో నీ ఆరోగ్యం బాగోలేదని ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి అని అంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఇక రోహిణి అన్న మాటకి అంటూ ఉంటుంది సుగుణమ్మ, నేను ఫోన్ చేయొద్దని చెప్పానమ్మా, కానీ చింటూ వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే సరే ఇవిగో డబ్బులు,
దీంతో వైద్యం చేయించుకో, కానీ నువ్వు ఫోన్ చెయ్యొద్దు, నేనే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అప్పుడే అదేంటత్తా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు చింటూ. పోనీ మమ్మల్నైనా మీ ఇంటికి తీసుకెళ్ళత్తా, నువ్వెవరో అక్కడ తెలియనట్టే ఉంటాను. ఎలాగో బాలు మావయ్య మీనా అత్త నాకు తెలుసు కదా, వాళ్లే తీసుకొచ్చినట్టు ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు చింటూ. అప్పుడే ఇక రోహిణి అయితే మీరక్కడికి వస్తే ఇంకా ప్రమాదం, అయినా బాలు మాట మీనా మాట ఎత్తొద్దని నీకెన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఏడుస్తూ ఉంటాడు చింటూ. ఎందుకమ్మా వాణ్ణి ఏడిపిస్తున్నావు, వాడేం తప్పు చేశాడు, పసిబిడ్డ ఏదో నీ మీద బెంగపడి అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే ముందు నీకసలు బుద్ధి లేదమ్మా, వీణ్ణిలా తయారు చేశావు అని చెప్పి విసుక్కుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే చింటూ అయితే ఏడుస్తూ ఉంటాడు. చింటూ ఏడవడం చూసి బాలు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ చింటూ ఏడుస్తున్నాడని పైకి లెగుస్తుంది. పైకి లేచి కళ్ళు తిరిగి పడిపోతుంది. పైకి లేచి కళ్ళు తిరిగి పడిపోయిన సుగుణమ్మని చూసి బాలు అయితే పరిగెత్తుకుంటూ ఇంట్లోకైతే వస్తాడు. అలా వచ్చిన తరువాత అప్పుడే బాలుని చూసి సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. బాబు నువ్వు అని అంటూ ఉంటే అవునమ్మా, ఇలా వెళ్తూ మిమ్మల్ని కలవడానికి వచ్చాను, పదండమ్మా హాస్పిటల్కి వెళ్దామని తన కారులోనే చింటూని సుగుణమ్మని ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తరువాత ఈవిడికి చాలా రెస్ట్ అవసరం, ఈవిడ ప్రాణం చాలా ప్రమాదంలో ఉంది, గుండె అయితే తను చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అని చెప్పడంతో రోజు ట్రీట్మెంట్కి రావాలి, 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్ అంటారు, ప్రతిరోజు నేను తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే సుగుణమ్మ అయితే బాబు నీకెందుకు శ్రమ, మా అమ్మాయికి ఫోన్ చేస్తాను, ఇక్కడ ఎవరింట్లో అయినా ఉంటాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఎవరింట్లోనూ ఉండాల్సిన అవసరం మీకు లేదు, పదండి వెళ్దాం అని సుగుణమ్మని చింటూని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వస్తాడు బాలు. అప్పుడే ఇక బాలు సుగుణమ్మని చింటూని తీసుకురావడం చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ సత్రాన్ని ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఆవిడికి హెల్త్ బాగాలేదు అని డాక్టర్లు ప్రతిరోజు ట్రీట్మెంట్కి రమ్మన్నారని తీసుకువచ్చాను అని అనడంతో ఇంతలో రోహిణి వచ్చి సుగుణమ్మని చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అలా అనుకున్న తరువాత అప్పుడే ఇక బాలు అయితే ఏంటి పార్లలమ్మ వీళ్ళిద్దరిని చూసి అలా షాక్ అయిపోతున్నావు అని అనగానే నేనెందుకు షాక్ అయిపోతాను, అయినా వాళ్ళకి నాకు ఏంటి సంబంధం అని అంటూ ఉంటుంది రోహిణి. అదేనమ్మా నేను అంటున్నాను, ఎక్కడ దారిని పోయినే దరిద్రాన్ని తీసుకువచ్చి ఇంటి మీద పెడుతున్నారో, వీడున్నాడే మహా అల్లరివాడో అని ప్రభావతి వెళ్ళిపోండి, మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ తిడుతూ ఉంటుంది. చెప్పాను కదా బాబు ఇక్కడికి వద్దని, మేము వెళ్ళిపోతాం అని సుగుణమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక చింటూ అయితే అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి అలా తిడుతూ ఉంటావు, నీకు ఇలా తిట్టడమే పనా అని ప్రభావతిని నిలదీస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారే ప్రభావతి ఏలుడంత లేవు, నన్నే అంత మాట అంటావురా అని చింటూనైతే కొడుతుంది. అలా చింటూని కొట్టంగానే ఒక్కసారే రోహిణి అత్తయ్య వాడి మీద అలా చేసుకుంటున్నారేంటి అని అంటూ ఉంటే అదేంటి రోహిణి, మా అమ్మ వాడు అన్న మాటకి కొట్టబోయింది, నువ్వేంటి అలా రియాక్ట్ అవుతావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఎందుకంటే ఒక తల్లి కొడుకుని కొడితే మరి అలాగే కదా రియాక్ట్ అయ్యేది అని అంటూ బాలు అనడంతో ఒకేసారి రోహిణి సుగుణమ్మ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వాడు రోహిణి కొడుకేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటాడు మనోజ్. నాకు కాదురా పిచ్చి, నీ చెప్పే విషయం చెప్తే మీకు పడుతుంది పిచ్చి, కోటీశ్వరరాలు అని చెప్పంగానే ముందు వెనుక ఆలోచించకుండా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంది, అలాగే నువ్వు కూడా పెళ్లికి కరువు వచ్చినట్టు ఈ పార్లలమ్మని పెళ్లి చేసుకున్నావు. ఈ పార్లలమ్మ కోటీశ్వరరాలు కాదు, ఇప్పుడు ఈ సుగుణమ్మ కూతురే ఈ పార్లలమ్మ. ఈ సుగుణమ్మకి సొంత కన్న కూతురు, వీడికి కన్న తల్లి. ఆల్రెడీ రోహిణికి పెళ్ళైపోయింది, పెళ్ళైపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనల్ని మోసం చేసి
కన్న తల్లిని కొడుకుని పట్టించుకోకుండా ఇక్కడ మహారాణి అన్నట్టు చెప్పుకొని తిరుగుతుందంటూ బాలు అయితే గుండె పగిలే నిజాలను అందరి ముందు బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి చేసిన మోసం తెలుసుకున్న మనోజ్, ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.